అవునండి. ఎలా అనిపించింది సార్ రోషన్ గారు యాక్టింగ్? బ్యూటిఫుల్ అండి. అసలు నాకు ఫస్ట్ యాక్చువల్లీ రైటర్ గానే నాకు పరిచయం. నేను రాస్తున్నాను, రోషన్ కోసం రాస్తున్నాను. కానీ రోషన్తో యాక్ట్ చేయడం నాకు అసలు డెబ్యూటెంట్ లాగా అయితే అనిపించలేదు. రోషన్ ఇంకోటి మనం అంటే ఇప్పుడు రాజీవ్ గారు సన్, సుమ గారు సన్ అన్నప్పుడు మనం అనుకుంటాం కదా, లైక్ ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్తో వస్తాడని. రోషన్ తన ఎక్స్పీరియన్స్ తను తెచ్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే తన న్యాచురల్ గా తను ఎలా పోర్ట్రే చేయగలడో ఇలాంటి క్యారెక్టర్ అలా చేశాడని అనుకుంటున్నాను. వాళ్ళ బెంచ్ మార్క్ ని క్యారీ చేస్తారు. షూర్ అండి. ఐ మీన్ నేను ఇందాక కూడా చెప్తున్నాను, మీరు థియేటర్కి రావడం వరకు సుమ గారి అబ్బాయిని వస్తారు, ఎల్డన్ రోషన్ కనకాల అని వెళ్తారు అనుకుంటున్నాను ఫర్ షూర్. తన బెంచ్ మార్క్ తను క్రియేట్ చేశారు. తన యాటిట్యూడ్ కానీ తన యాంగర్ కానీ అని తన పోర్ట్రేయల్. ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చా లేదా ఓన్లీ యంగ్ జనరేషన్? లేదండి, ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ చూడొచ్చు. ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది కదా, అంటే వాళ్ళ చిల్డ్రన్ లవ్ మీద కెరియర్ చూస్ చేసుకోవాలి అని. సో డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ పిల్లలకి మరి అండర్ 16 మేబీ. ఒక హీరోకి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఫ్రమ్ రోషన్ సైడ్ ఏంటి తన స్పెషల్ టాలెంట్? గివింగ్ ఎమోషన్, ఎక్స్ప్రెషన్స్. చాలా ఎక్స్ప్రెసివ్ అండి రోషన్. తను ఎనీ రోల్ కి అడాప్ట్ చేసుకుంటాడు. తనకు ఒక మ్యూజిక్ స్టైల్ ఉంటుంది. తను వినే మ్యూజిక్ సీన్ బట్టి ఉంటుంది. ఒకవేళ రొమాంటిక్ సీన్ అంటే రొమాంటిక్ మ్యూజిక్ వింటాడు, అగ్రెసివ్ సీన్ అంటే అగ్రెసివ్ మ్యూజిక్ వింటాడు. సో తను ద వే హీ అడాప్ట్స్ ఇంటు దట్ రోల్, అది చాలా బిగ్ డీల్ అనుకుంటున్నాను. డాన్స్ డాన్స్ అయితే చెదకొడతాడు మీరు చూస్తే. ఓవరాల్ గా నేను డెఫినెట్లీ 5/5 ఇస్తారు అది, ఫర్ ఎఫర్ట్, ఫర్ యాక్టింగ్. అంటే ఎవ్రీబడి 100% ఇచ్చారు అనుకుంటున్నాను. సో నేను అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి అంటే నేనైతే ఆఫ్ కోర్స్ మీ రోల్ ఏంటి? యాంటీ హీరో అండి. విలన్. ఎలా అనిపించింది అంటే ఒక డెబ్యూ హీరోకి విలన్ గా చేయడం? నాకు టెక్నికలీ అంటే కొత్తగా అనిపించింది. అంటే మరీ విలన్ అంటే మనం చాలా ఆబ్వియస్ గా చూపిస్తాం కదా విలన్. అంటే ఇప్పుడు సుమ గారి కొడుకు, కనకాల గారి కొడుకు అని ఉంటుంది కదా, మీరు కూడా అది ఫీల్ అయ్యి స్టార్ట్ చేశారు అంటే ఎలా ఉంటుందో జర్నీ యాక్టింగ్? లేదండి, యాక్చువల్లీ నేను స్టార్టెడ్ మై జర్నీ స్టోరీ రైటర్. ఓకే. అక్కడి నుంచి నేను రోల్ తీసుకోవడం జరిగింది. సో అప్పటికి నాకు రోషన్ అలవాటు అయిపోయింది. మేము చాలా మార్చాం అకార్డింగ్ టు రోషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ తన యాక్టింగ్, తన కేపబిలిటీస్. సో యా, ఇట్ వాజ్ ఈజీ. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటాడు రోషన్? అంటే ఇలా చాలా celebrity చిల్ అవుట్ కొడుకు అండి. అలా లేదు, చాలా హంబుల్. ఆ ఫ్యామిలీ అంతా ఎక్స్ట్రీమ్లీ హంబుల్ ఫ్యామిలీ. మాకు స్పాట్ బాయ్స్ నుంచి అందరూ ఒక దగ్గర కూర్చొని తింటాం. ఇట్స్ నాట్ అసలు మాకు అలా ఎప్పుడు పిక్నిక్ అనిపిస్తుంది, కానీ ఇట్స్ నెవర్ ఫెల్ట్ లైక్ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక నెపోటిజం ఏం లేవు. ఆడియన్స్ కి మీరు నుంచి ఏం చెప్తారు? క్లియర్ మైండ్తో వెళ్ళండి. ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రతి లవ్ స్టోరీలో మనకు ఒక టైప్ కాస్ట్ ఉంటుంది, హ్యాపీ ఎండింగ్ అంటే ఇలాగే ఉండాలి అని. ఆ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేస్తుంది మా బబుల్ గమ్. ఒక హ్యాపీ ఎండింగ్ ఇలా కూడా ఉండొచ్చు అని మీరు చూసాక అర్థం అవుతుంది. థ్యాంక్ యూ.